హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్. నేను మీకు ఇప్పుడు కటోరా బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫస్ట్ 14 ఇంచెస్. 14 ఇంచెస్కి అయితే కింద కొంచెం హాఫ్ ఇంచ్ మాయ వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ మాయ వదులుకున్నాను అనమాట. మధ్యలో కరెక్ట్గా 14 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 పెడుతున్నాను, అంటే 14 ఇంచెస్ ఉంది, దాంట్లో 4 ఇంచెస్ మైనస్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్ డౌన్ ఉంది, కిందికి ఉంది కాబట్టి. నెక్ 10 ఇంచెస్ 9.5 ఇంచెస్ ఉంది, సారీ. ఇప్పుడు హార్మోల్ 5.5 పెట్టుకున్నాను నేను కిందికి స్ట్రేట్గా. చూస్తారు కదా, 5.5. తర్వాత నాకు ఆర్మల్ రౌండ్ వచ్చేసి 8.5 వస్తుంది, 17 పెడతా ఉన్నాను. చెస్ట్ లూజు నాకు వచ్చేసి 36 అనమాట, అంటే 9 ఇంచెస్ పెడుతున్నాను నేను. 9.5 పెడుతున్నాను, సారీ. 32 ఉంది వెస్ట్. ఆ రెండు కలుపుతా ఉన్నాను మెజర్మెంటు. 36 32 మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు హార్మోల్ రౌండ్ వచ్చేసి 8.5, అంటే డబల్ ఫోల్డ్ మీద 8.5, టోటల్ రౌండ్ 17 అనమాట. ఇది హార్మోల్ రౌండ్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్కి నేను మార్కింగ్ వేస్తున్నాను. 4 to 4, అక్కడ నుంచి 4 తీసుకున్నాను, ఇక్కడ ఒక 4 తీసుకున్నాను అనమాట. మార్కింగ్ వేసుకొని నెక్కి 2 ఇంచెస్ పెట్టుకొని డౌన్కి 10 ఇంచెస్ పెడతా ఉన్నాను. మళ్ళీ స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసుకొని వెనకాల బ్యాక్ నెక్ రౌండ్ పెడతా ఉన్నాను. నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. ఇదన్నమాట బ్యాక్ పార్ట్. ఇప్పుడు కట్ చేద్దాము. (36) అప్పర్ చెస్ట్ అయిందంటే 38 మిడిల్ చెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను చూడండి. స్కేల్ తీసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మాయ వదులుకుంటున్నాను ఫ్రంట్లో. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ సైడ్లలో చెస్ట్ భాగం దగ్గర ఎంత ఉందంటే హార్మోల్ దగ్గర ఎంత ఉందో అంతే మనం సెట్ చేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు మార్కింగు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచ్ పెట్టుకుంటున్నాను నేను. 6 ఇంచ్ నేను కట్ చేస్తున్నాను నెక్కి. ఇది కూడా రౌండ్ నెక్కే. హార్మోల్ కట్ చేసుకున్నాను కదా, చూస్తారు కదా. ఇప్పుడు అక్కడ నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఎక్స్ట్రా కటింగ్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు చెస్ట్ వచ్చేసి, అంటే చెస్ట్ డౌన్ వచ్చేసి 13.5 పెట్టుకున్నాను నేను. మామూలుగా మనకి ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం అని. నార్మల్ బ్లౌజ్ మార్కింగే వేస్తున్నాను నేను. కటోరా బ్లౌజ్ ఇది, కాకపోతే నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ వేస్తున్నాను. పైనుంచి 4.5 వేసుకున్నాను నేను మార్కింగ్. షోల్డర్ నుంచి కిందికి డౌన్కి, నెక్ డౌన్కి, ఫ్రంట్ డౌన్కి ఎక్స్ట్రా కటింగ్ తీసిన తర్వాత ఇక్కడ సైడ్కి ఒక 2.5 ఇంచెస్ వేసుకోవాలి మార్కింగ్. ఎక్కడైతే మనం డాట్స్ వేస్తాం కదా అదే జాగాలో సేమ్ అదే స్పేస్లో 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ వెస్ట్ నుంచి కిందికి 4.5 తీసుకున్నాను నేను. ఇది 2.5. ఈ 3 మార్కింగ్ని కలపండి. ఇట్లా కలిపేసి నార్మల్గా కట్ చేసేసండి దీన్ని. ఇప్పుడు కటింగ్ అయింది కదా. ఇప్పుడు మధ్యలో అది ఎక్కడ మార్కింగ్ చేసినామో దాన్ని కట్ చేసేసుకోండి. 4.5, 2.5, మళ్ళీ 4.5 అనమాట. కొంచెం లావుగా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ చేసుకోవాలి మార్కింగ్లు. కొంచెం సైజు పెరిగిన కొద్దీ కొంచెం సైజులు కూడా కొంచెం ఇంచుమించు అవుతాయి కొంచెము. ఇప్పుడు ఈ పీస్ అయితే మనం కట్ చేసినా కూడా దాన్ని క్రాస్గా పెట్టుకొని టోటల్ రౌండ్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మాయ వదులుకొని మళ్ళీ వేరే పీస్ కట్ చేసుకోవాలి. దీన్ని క్రాస్ పెట్టి కట్ చేసుకోవాలి, స్ట్రేట్ మీద కట్ చేయకూడదు. మనం కట్ చేసిన పీసు అది వేస్ట్. ఇంకా ఇప్పుడు మళ్ళీ వేరే పీస్ తీసుకుంటున్నాం కదా, అది కరెక్ట్ పీస్ అనమాట. హుక్స్ పట్టికి ఎంత పెట్టుకోవాలో అంత పెట్టేసుకొని సేమ్గా ఒక 3 ఇంచెస్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, అట్లా డాట్స్కి సేమ్ మార్కింగ్ వేసుకొని కటోరా కటింగ్ వేసుకోవాలి. సేమ్ మార్కింగ్ అనమాట. ఇట్లాగే ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా వదులుకోవాలి.
ఇది 3 ఇంచెస్కి అక్కడ డాట్స్ వేస్తున్నాను నేను. 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మధ్యలో డాట్స్ కూడా ఒక 3 ఇంచెస్ పెట్టుకొని డాట్స్ వేసుకుంటున్నాను. మళ్ళీ పైకి ఒక 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇట్లా అనమాట. కొంచెం షేప్ కోసమని కొంచెం అక్కడ ఫ్రంట్లో డాట్ దగ్గర కొంచెం క్రాస్ చేసినాను, అది షేప్. ఇప్పుడు చూడండి, మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, కొలతలు పెట్టుకోవచ్చు. మీకు బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది కదా, మార్కింగ్ సేమ్ అట్లనే వస్తుంది. ఇది కూడా 13.5 నేను పెట్టుకున్నా రెడీ. 14 అంటే వస్తుంది నాకు. 14లో స్టిచ్చింగ్ అంతా పోయి 13 వచ్చినా చెస్ట్ డౌన్కి సరిపోతుంది. క్రాస్ పట్టిలు వచ్చినప్పుడు ఒక 2 ఇంచెస్ ఇంకా పెరుగుతుంది కాబట్టి బ్యాక్ అంటే ఫ్రంట్ 1 ఇంచ్ డౌన్కి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు ఫ్రంట్కి 1 ఇంచ్ డౌనే ఉండాలి, బ్యాక్ అంటే కూడా. ఇట్లా తర్వాత అక్కడ డాట్స్ దగ్గర కొంచెం షేప్ తీసుకుంటే ఏమైందంటే షేప్ బాగా తిరుగుతుంది కటోరది. ఈజీ మెథడ్ ఇది. ఇంకా దీనికి వేరే కొలతలు ఏమి ఉండవు. అక్కడ నుంచి అక్కడికి 4 ఇంచులు ఉంటే చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసేసుకోండి, లేకపోతే కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, ఇప్పుడు ఇట్లా సేమ్ పెట్టుకొని చూసుకుంటే మీకు కొలతలు తెలిసిపోతాయి. ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ చేస్తున్నాను. స్లీవ్స్ నాకు 9.5 పెట్టుకుంటున్నాను నేను. కిందికి డౌను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్లీవ్ లూజు, స్లీవ్ రౌండ్ 5.5, కిందికి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8.5 ఆర్మోల్ ఉంది కదా, టోటల్ రౌండ్ 17 ఉంది కదా, 8.5 పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇట్లా కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ 1 ఇంచ్ ఎక్కువ, 1 ఇంచ్ ఎక్స్ట్రా మాయ వదులుకున్నాను. ఇప్పుడు ఎక్కడెక్కడ మార్కింగ్ వేసుకోవాలి, కచ్చకలు పెట్టేసుకోవాలి అక్కడ. తర్వాత ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పోర్షన్కి. ఫ్రంట్ అది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. క్రాస్ పట్టి తీసుకుంటున్నాను నేను. ఫ్రంట్లో 3.5, బ్యాక్ 3 తీసుకున్నాను, అంటే సైడ్కి, చెస్ట్ సైడ్కి. ఇట్లా నాకు వచ్చింది షేపు. ఇట్లా 4 పీసెస్ కట్ చేసుకోవాలి దీన్ని. 4 పీసెస్ కట్ చేసుకోండి దాన్ని. ఏ బ్లౌజ్కైనా కూడా 6 పీసెస్ ఉండాలి. 1 సైడ్ 3, 1 సైడ్ 3, టోటల్గా 6 పీసెస్ క్రాస్ పట్టి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ పీస్ కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ మీద సెట్ చేసుకొని మొత్తము. ఇప్పుడు ఇది మెయిన్ పీస్ మీద క్రాసే పెట్టుకోవాలి. మనం లైనింగ్ క్రాస్ కట్ చేసినాం, మెయిన్ పీస్ కూడా క్రాసే కట్ చేసుకోవాలి దాన్ని. సేమ్ అలానే క్రాస్ పట్టి, స్లీవ్స్ అన్నీ సేమ్ అలాగనే కట్ చేసేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేస్తున్నాను. మిగిలిన దాంట్లో క్రాస్ పట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్, స్లీవ్స్ పైపింగ్ ఇస్తున్నా నేను. గోల్డెన్ కలర్ పైపింగ్, ఇన్ అవుట్ అనమాట. ఫస్ట్ గోల్డెన్ కలర్ పైపింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసుకొని మెయిన్ పీస్ దాని పైన పెట్టుకొని ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసుకొచ్చినానో అంటే పైపింగ్ మీద సీదా పెట్టుకొని రావాలి. రైట్ సైడ్ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. దానిపైన మళ్ళీ ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసినా పైపింగ్కి అక్కడ దానిపైన స్టిచ్చింగ్ వేసుకొచ్చేసి తిప్పేసుకోవాలి. ఇన్ అవుట్ పైపింగ్ అనమాట. దానికి బాగుంటుంది. స్లీవ్స్కి పైపింగ్ గోల్డెన్ కలర్ పైపింగ్ ఇచ్చిన నేను. పైపింగ్ మీద పైన మళ్ళీ ఒకటి గ్రిప్ కోసం ఒక స్టిచ్చింగ్ వేసుకురావాలి. తర్వాత టోటల్గా లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలన్నమాట. చూసారు కదా, 2 ఇలా రెడీ చేసుకున్నాను నేను. తర్వాత బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్ అనమాట. ఇది కూడా ఇన్ అవుటే చేస్తున్నాను. గోల్డెన్ కలర్ పైపింగ్ చేస్తున్నాను దీనికి కూడా. లైనింగ్కి నేను ఫస్ట్
గోల్డెన్ కలర్ పైపింగ్ లైనింగ్ మీద స్టిచ్ చేసుకుంటున్నాను. నిదానంగా రౌండ్గా తిప్పుకొని రావాలి. ఇట్లా ఇప్పుడు మెయిన్ పీస్ దానిపైన వేసుకోవాలి. సీదా ఉల్టా, సీదా మీద సీదా పెట్టుకొని రావాలి. రైట్ సైడ్ మ్యాచ్ అవ్వాలి. స్టిచ్ ఇప్పుడు స్లీవ్స్కి ఎట్లా చేసినామో అట్లే మన స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. సెల్ దానిపైన పైపింగ్ అయితే ఎక్కడైతే స్టిచ్ చేసినామో అదే స్టిచ్చింగ్ పైన మన స్టిచ్చింగ్. ఇది ఇన్ అవుట్ అనమాట. ఇంకా దీనికి ఎమ్మింగ్ అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇంకా వేర్ చేసుకేస్తుంది బ్లౌజ్. ఇట్లా చేస్తే కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అంటే పల్చగా ఉన్న బ్లౌజుల పీసుల మీద మాత్రం చేయొద్దు. కొంచెం మందంగా ఉన్న బ్లౌజ్ పీసులు మాత్రం చేయాలి వీటికి. ఇట్లా ఇన్ అవుట్ తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న మాయ తీసేసి అక్కడక్కడ కచ్చకలు పెట్టుకొని నిదానంగా తిప్పేసేసుకుని దీన్ని కూడా ఇలా తిప్పేసుకుని కొంచెం చూసుకుంటే నీట్గా అయిపోయింది. ఇది కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకొని సైడ్లలో ఇంకా మీద స్టిచ్ చేసుకోవడం గ్రిప్ కోసం అని చూస్తారు కదా. ఇట్లా బ్యాక్ సైడ్ పైపింగ్ అయిపోయింది. మొత్తం స్టిచ్ చేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకుందాం సైడ్లలో. డాట్స్కి సేమ్ మార్కింగ్ వేసుకొని సేమ్ ఒక ½ ఇంచు మాయ పట్టుకొని స్టిచ్చింగ్ డాట్స్లో వేసుకుంటున్నాం. వెనకాలది 2 సైడ్స్ అట్లాగే వేసుకోవాలి. ఇట్లా అనమాట. ఇప్పుడు ఇవి ఫ్రంట్ పార్ట్లు ఉన్నాయి కదా, అవి లైనింగ్ అటాచ్ చేసేసుకుందాము. ఫ్రంట్ రేపల్స్ కట్ చేసినాం కదా, అవి లైనింగ్ అటాచ్ చేసేసుకొని 2 సైడ్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా కటింగ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే కటోరా పీసులు ఉన్నాయి కదా, అవి కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ సేమ్ అలాగనే కట్ చేసుకొని టోటల్గా 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి పెట్టుకొని అక్కడ స్టిచ్ వేసుకొని రావాలన్నమాట. ఉల్టా మీద పెట్టుకొని ఒక ½ ఇంచ్ మాయ పట్టుకొని స్టిచ్ చేసేసుకొని వచ్చేసేయాలి టోటల్గా రౌండ్గా. చూడండి వేస్తున్నాను నేను. కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. ఏది ఎక్కువ కాకూడదు. కటింగ్ చేసిన పీసులు రెండు జాయింట్ సమంగా రావాలి. ఇప్పుడు డాట్స్లు వేసుకోవాలి. డాట్స్లకు మార్కింగ్ చేస్తున్నాం కదా, అక్కడ 4 ఇంచ్ ఉండాలన్నమాట కరెక్ట్గా. దాని తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీలు వేసుకొచ్చేసేద్దాం మనము. చూసాగా 2 పీసెస్ ఇట్లా రెడీ అయిపోతాయి. తర్వాత క్రాస్ పట్టి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి బోత్ ఆఫ్ సైడ్స్. అయిన తర్వాత 2 క్రాస్ పట్టీలు ఇలా రెడీ అయినాయి మనకు. తర్వాత క్రాస్ పట్టి దాని మీద పెట్టుకొని మెయిన్ పీస్ మీద స్టిచ్చింగ్ చేసుకురావాలి ఫ్రంట్ పార్ట్ మీద. అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి అవుట్ సైడ్ ఉక్స్ పట్టి కజ్జపట్టి పెట్టేద్దాం మనం. మెయిన్ పీస్ లోపల పెట్టి పైకి తీసుకోవాలి. లైనింగ్ పైన పెట్టి లోపలికి మడత వేసుకోవాలి. ఉక్స్ పట్టి కజ్జపట్టి రెడీ అయిపోతాయి మనకి ఇట్లా. తర్వాత నెక్ కూడా పైపింగ్ ఇస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా రెఫల్స్ అంటే క్రాస్ పట్టి తీసుకొని నెక్కి మనం ఎప్పుడు క్రాస్ కటింగే చేసుకోవాలి. ఇట్లా నెక్ రెడీ అయింది నాకు. ఫ్రంట్ పోర్షన్ అంతా ఇట్లా రెడీ అయిపోయింది అనమాట. చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఫ్రంట్ కప్స్ ఇది కటోరా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది మనకి. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాము 2 సైడ్స్. తర్వాత స్లీవ్ అటాచ్ ఇలాగా. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.